హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్కు వెళ్తున్న విమానానికి ముప్పు తప్పింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. పైలట్ వెంటనే ల్యాండింగ్కు అనుమతి కోరారు. శంషాబాద్ ఏటీసీ అధికారులు విమానాన్ని కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టించారు. ప్రమాద తీవ్రతను గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతించారు. విమానం సేఫ్గా ల్యాండ్ కావడంతో అందులోని 138 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్కు వెళ్తున్న విమానానికి ముప్పు తప్పింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజన్లో మంటలు చెలరేగాయి. పైలట్ వెంటనే ల్యాండింగ్కు అనుమతి కోరారు. శంషాబాద్ ఏటీసీ అధికారులు విమానాన్ని కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టించారు. ప్రమాద తీవ్రతను గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతించారు. విమానం సేఫ్గా ల్యాండ్ కావడంతో అందులోని 138 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తమిళనాడులో నాటుసారా తాగిన ఘటనలో మృతులు